ఖురాన్ గ్రంథం ఈ రంజాన్ మాసంలో అవతరించింది. ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయాన్ని తెలియజేశాడు. షహ్రు రంజాన్ లజీన ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బైనాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రంజాన్ నెల. ఈ గ్రంథం మానవులందరూ కూడా మార్గదర్శకత్వం. హుదల్ లిన్నాస్ అని చెప్పాడు. ఇందులో సత్యాసత్యాలను వెలువరిచే స్పష్టమైన ఉపదేశాలు ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఖురాన్ గ్రంథం అవతరించిన సందర్భంగా సృష్టికర్త దైవం కృతజ్ఞతగా ఉపవాసాలు పాటించబడినాడు. యాయుహల్లజీన ఆమను కుతిబ అలైకుం సియాము కమా కుతిబ అల్లల్లజీన మిన్ ఖబలికుం లఅల్లకుం తత్తఖూన్. విశ్వసించే ప్రజలారా, మీపై ఉపవాసాలు విధిగా చేపడ్డాయి, ఏ విధంగా అయితే మీకు పూర్వం ప్రవక్తలపై వారి అనుచర సమాజంపై విధిగా చేపడ్డాయో. లఅల్లకుం తత్తఖూన్, మీలో భయభక్తులు జన్మించే అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. అంటే చాలామందిలో ఉన్న అపోహ ఏంటంటే ఉపవాసం అంటే ఏదో కడుపు మార్చుకొని ఉండడం అనుకుంటారు. ఉపవాసం యొక్క ఉద్దేశం అది కాదు. ఉపవాసం మన కంటికి, ఉపవాసం మన చెవికి, ఉపవాసం మన నోటికి, ఉపవాసం మన హృదయానికి, ఉపవాసం మన యొక్క అన్ని అంగాలకు. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, ఈ చెవి ద్వారా చెడ్డ మాటలు వినకూడదు, చెప్పుడు మాటలు వినకూడదు అని చెప్పి దీనికి ఉపవాసం. అలాగే ఈ నోటి ద్వారా చాడీలు చెప్పకూడదు అని దీనికి ఉపవాసం. అలాగే మన యొక్క హావభావాల ద్వారా మనం దైవానికి భయపడుతూ ఉండాలి. ఇప్పుడు ఉపవాసం ఉన్న వ్యక్తి పర్లేదు మంచినీళ్ళు తాగుతాడండి? అడుగుతున్నాను, ఉపవాసం ఉన్న వ్యక్తి మంచినీళ్ళు తాగుతాడా? కారణం ఏంటి చెప్పాలి. సోదరీమణులని చెప్పొచ్చు, పురుషులైనా చెప్పొచ్చు. ఉపవాసం ఉన్న వ్యక్తి మంచినీళ్ళు ఎందుకు తాగకూడదు? ఇది పెద్ద పాపం కాదు. ఎందుకు తాగకూడదంటే మనం ఎప్పుడైతే ఉపవాసం ఉన్నామో దైవం చూస్తున్నాడు అన్న భీతి పెరుగుతుంది. ఇప్పుడు నేను ఇంట్లో వెళ్ళి ఎవరో చూడకుండా తలుపులు వేసి నీళ్ళు తాగొచ్చు, కానీ ఎవడు చూస్తున్నాడు నన్ను? దేవుడు చూస్తున్నాడు. అంటే ఆ భయం కలగడానికి లఅల్లకుం తత్తఖూన్ అన్నాడు. అంటే మీలో భయభక్తులు కలుగుతాయని ఆశించడానికి అని చెప్పి సృష్టికర్త దైవం ఈ ఉపవాసాలను పెట్టడం జరిగింది. ఇప్పుడు ఉద్దేశం ఏమిటంటే, ఈ ఉపవాసాలు ఒక వ్యక్తి రంజాన్ మొదలుకొని ఆ చివరి రోజు వరకు ఉపవాసాలు ఉంటాడు. అతనిలో ఎటువంటి నైతిక ప్రవర్తన రావాలని చెప్పి ఈ ఉపవాసం ఉద్దేశం ఏంటంటే, భార్యను ఏడిపించే భర్త తన భార్యను ప్రేమించేవాడిగా, తన భార్యను గౌరవించేవాడిగా మారిపోవాలి ఈ 30 రోజుల ఉపవాసం తర్వాత. అలాగే భర్తను గౌరవించని స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె ఈ 30 రోజుల ఉపవాసం అయ్యేలోపు ఆమె తన భర్తకు విధేయత చూపేలా అయిపోవాలి. ఇది ఉపవాసం యొక్క లక్ష్యం. లేదండి మేము ముందు ఎలా అయితే ఉన్నామో తర్వాత కూడా అలాగే ఉన్నంటే ఆ ఉపవాసాల వల్ల మీకు ఎటువంటి లాభం లేదు. అర్థమవుతుందన్నమాట. మనలో నైతిక పరివర్తన రావాలి. ఇప్పుడు ఉదాహరణకి చాలామంది అత్తలు ఉంటారు, కోడల్ని ఏదో విధంగా సూటిపుటి మాటలతో హింసిస్తూ ఉంటారు. ఆమె నలుగురికి చెప్తూ ఉంటుంది. ఈ విధంగా వారి మధ్య గ్యాప్ వస్తుందన్నమాట. ఈ ఉపవాసాలు పాటించే క్రమంలో కోడలను తన కూతురులా చూసుకోవాలని చెప్పి ఇక్కడ ఉపవాసం యొక్క ఉద్దేశం. ఉపవాసం పాటించినప్పుడు పరివర్తన రావాలా వద్దా? ఇప్పుడు మనలో మంచి విలువలు రావాలి అంటే సూటిపోటి మాటలు మాట్లాడకూడదు, దీంతో ఈ నోటితో చాడీలు చెప్పకూడదని చెప్పి ఉండాలి. అలాగే కోడళ్ళు ఎవరైతే ఉన్నారో వీరు ఉపవాసాలు పాటిస్తున్నారు కదా, దైవానికి భయపడుతున్నారు కదా, అల్లాహకు భయపడుతున్నారు కదా, తమ అత్తను తన తల్లిలాగా చూసుకోవాలి. ఇది ఉపవాసాల యొక్క లక్ష్యం. అంటే ఇది సాధ్యం కాదండి, మా వల్ల అసలు అవ్వదు అని చెప్పి చాలామంది సోదరిమణులు అనొచ్చు. కానీ ఎవరైతే క్షమిస్తారో అల్లాహ్ వారిని క్షమిస్తాడు. ఇస్లాం క్షమించడం నేర్పించింది. మనం ఎవరిని క్షమించలేదు అనుకోండి, అల్లాహ్ మనల్ని క్షమిస్తాడా? ఆలోచించండి. అత్తని కోడలు క్షమించాలి, కోడల్ని అత్త క్షమించాలి.